మాయా అరణ్యంలో అర్జున్ సాహసం. ఒకప్పుడు ఒక గ్రామంలో అర్జున్ అనే 9 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. అతడు తెలివైనవాడు, సాహసవంతుడు. అయితే అతడికి వారి గ్రామం పక్కన ఉన్న అడవిలో తిరగడం, పక్షులను, జంతువులను చూడడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అర్జున్ తన సైకిల్పై ఎక్కి గ్రామం చివరన ఉన్న పెద్ద అడవి వైపు వెళ్ళాడు. ఆ అడవిని ప్రజలు శాంతి అరణ్యమని పిలిచేవారు. కానీ అక్కడికి రాత్రిపూట ఎవరూ వెళ్ళకూడదని, అది మాయా అరణ్యమని, అది రాత్రిపూట మాయలతో నిండిపోతుందని చెబుతుంటారు. అర్జున్ అడవిలోకి అడుగుపెట్టగానే గాలిలో నుండి వింత పరిమళం వస్తుంది. పక్షులు, జంతువులు మనుషుల్లాగా మాట్లాడుతున్నట్టు వినిపించాయి. ఆకులు కదులుతున్న శబ్దం కూడా సంగీతంలాగా వినిపిస్తుంది. ఒక్కసారిగా చెట్ల మధ్య నుండి ఒక ప్రకాశవంతమైన ద్వారం తెరుచుకుంది. అదేమిటో చూద్దామని అర్జున్ లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఆకాశం నీలంగా కాకుండా గులాబీ రంగులో ఉంది. చెట్లు మాట్లాడుతున్నాయి. జంతువులు మనులు ధరించి ఉన్నాయి. అక్కడ రాజు ఒక గొర్రె. దాని పేరు రాజా మేఘానన్. అతడి మంత్రి ఒక బుజ్జికోతి. రాజా మేఘానన్ అర్జున్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఓ మానవ బాలుడా, మా లోకంలో మానవులు అడుగుపెట్టడం చాలా అరుదు. కానీ మా అడవి ఇప్పుడు శాపంలో చిక్కుకుంది. మా మాయా వృక్షం గుండెను ఎవరో దొంగిలించారు. దాన్ని మేము తిరిగి పొందలేకపోతున్నాం అన్నాడు. అర్జున్ ఆశ్చర్యంతో మాయా వృక్షం గుండె అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు బుజ్జికోతి మాట్లాడుతూ, ఒక పర్ల్ లాంటి మణి ఉంటుంది. అది చెట్టుకి జీవనాధారం. దాన్ని మంత్రగాడు కలిమాయకుడు దొంగిలించాడు. అతడు చీకటి కొండలలో ఉంటాడు అని చెప్పాడు. అర్జున్ తాను సహాయం చేస్తానని చెప్పాడు. అప్పుడు రాజు ఒక మ్యాజిక్ కంపాస్, మాట్లాడే లాంతర్, ఇంకా ఒక చిరుతపులిని ఇచ్చాడు. దాని పేరు చిన్ని. అర్జున్ తన మార్గంలో ఎన్నో విచిత్రాలను చూశాడు. అలాగే ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కానీ అతని తెలివితేటలు, ధైర్యం వల్ల అతడు చివరికి చీకటి కొండలు చేరుకున్నాడు. అక్కడ కలిమాయకుడి చేతిలో మాయా వృక్షపు గుండెను చూశాడు. అర్జున్ తన తెలివితేటలతో ధైర్యంగా, ఈ గుండె నీకు శక్తినివ్వదు, కానీ చెట్టు వద్ద ఉండే అందరికీ ఇది జీవితాన్ని ఇస్తుంది అని అర్థమయ్యేలా తెలియజేశాడు. కలిమాయకుడు అర్జున్ ధైర్యం, నిజాయితీ వలన మనసు మార్చుకొని గుండెను తిరిగి ఇచ్చేశాడు. అర్జున్ మాయా వృక్షానికి గుండెను పెట్టగానే ఆ వృక్షం వెలిగిపోయింది. ఎంతో వేగవంతంగా పెరిగింది. చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ సంతోషించాయి. రాజా మేఘానన్ అర్జున్కి కృతజ్ఞతలు చెప్పి అక్కడి జ్ఞాపకార్థంగా ఒక వృక్షం ఆకుతో చేసిన ఒక లాకెట్ని బహుమతిగా ఇచ్చాడు. అర్జున్ తిరిగి గ్రామానికి చేరినప్పుడు వింత మాయలు తగ్గిపోయాయి. కానీ తన లాకెట్ మాత్రం మెరుస్తూనే ఉంది. అర్జున్ అప్పుడప్పుడు ఆ లాకెట్ని చూసి నవ్వుకుంటాడు. ఎందుకంటే అతడు ఆ మాయా అరణ్యంలో జరిగిన విషయాలను ఎప్పటికీ మర్చిపోలేదు.